తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. అయితే విద్యార్థుల అందరి చేత ఎన్నికలపై ప్రతిజ్ఞ చేయించారు. గతంలో విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను మీనా పరిశీలించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని పార్టీలకు సంబంధించిన థాయిలాండ్ నగదును మద్యక ద్రవ్యాలను సీజ్ చేశారని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. ముఖేష్ కుమార్ మీనా పర్యటించడం జరిగింది. నిన్న తిరుపతికి చేరుకున్నటువంటి ముఖేష్ కుమార్ గారు తొలుతగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అటు తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఉదయం వేకువజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అంటే ఓటుకు సంబంధించి ఈ యొక్క పద్మావతి మహిళా యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ ఇలాంటి ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ గారి, అదేవిధంగా తిరుపతి కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూడా మొత్తం ఈ యొక్క పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల డిపార్ట్మెంట్ వద్ద కూడా పూర్తిగా ఇక్కడ వచ్చి ఈ యొక్క ఓటర్లు అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. బాలబాలికలు కాకుండా యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకొని వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే మనం చూడొచ్చు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ తిరుపతి, రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రగిరి, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చైతన్యవంతమైనటువంటి ప్రజాస్వామ్యానికై ప్రతి ఓటు విలువైనది, ఓటింగ్లో పాల్గొందాం, 2024 లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలకు ఇక సిద్ధంగా కూడా ఉండండి అని చెప్పారు. అదేవిధంగా ఓటు వేయడం మన హక్కు, దృఢమైన ప్రజాస్వామ్యానికై తప్పనిసరిగా ఓటు వేద్దాం, ఓటింగ్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనండి, యువతీ యువకులు ముఖ్యంగా కూడా ఈ యొక్క ఓట్లలో పాల్గొనాలని చెప్పారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలకు సంబంధించి 2024 ప్రజాస్వామ్యపు పండుగ అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖేష్ కుమార్ మీనా ఈ యొక్క తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్లు అంటే కౌంటింగ్ ప్రాంతాలు గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే కౌంటింగ్ చేశారు, అదేవిధంగా ఈ యొక్క మహిళా యూనివర్సిటీలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రాంతాలు అంటే ఎక్కడ కౌంటింగ్ ఉపయోగించాలి ఏంటి అనేటువంటిది కూడా పూర్తిగా కూడా ఇక్కడ చూసేటువంటి పరిస్థితి కనుక ఎవరైతే అధికారులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి సజావుగా జరిగే విధంగా కూడా ఈ యొక్క చర్యలు చేపడతామని చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఒక కౌంటింగ్ కేంద్రాలతో పూర్తిగా కూడా ఇక్కడ చెక్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ముఖేష్ కుమార్ మీనా మన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ అదేవిధంగా ఈఓ గారికి ఇద్దరికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఫిర్యాదు తమకి పురంధేశ్వరి ఇచ్చారన్నటువంటి ఒక విలేకరు సమాధానానికి కూడా స్పందించినటువంటి మీనా ఒకటే చెప్పారు. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో తమకు ఒక రిపోర్ట్ అయితే అందింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా విచారించి చర్యలు తీసుకుంటామనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో కోణంలో మనం చూసుకున్నట్లయితే మారక ద్రవ్యాలు వీటన్నిటిని కూడా ఇప్పటికే కూడా సీజ్ చేసామని చెప్పారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి వీటన్నిటి మీద కూడా పూర్తి విచారణ కూడా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క తిరుపతి అదేవిధంగా తిరుమలకు సంబంధించి అమ్మవారు అదేవిధంగా శ్రీకాళహస్తి, మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే విలేకరుల సమావేశంలో ఓటర్లు ఎవరైనా కూడా ప్రలోభాలకు లోను కావద్దండి, ప్రతి ఒక్కరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ యొక్క ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కూడా చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఎవ్వరు కూడా ఏ ఓటర్లు పూర్తిగా కూడా ప్రలోభాలకైతే లోను కాకండి అనేటువంటిది స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ లోకేష్తో జయజీరామ్, స్వతంత్ర టీవీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.